ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మరియు మాజీ ప్రభుత్వ వైపు గౌరవశ్రీ చిర్ల జగ్గిరెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు లోకల్ ప్రజాప్రతినిధులు జడ్పీటీసీలు అవచ్చు, ఎంపీపీలు, ఎంపీటీసీలు తదితర అధికారులందరి సమక్షంలో ఈరోజు ముంపుకు గురైనటువంటి పంట పొలాలని, అలాగే నెరలు తీసి ఎండిపోయినటువంటి పంట పొలాలను కూడా పరిశీలించడం జరిగింది. ఇది చాలా వింతైనటువంటి పరిస్థితి అన్నమాట. ఒకే కెనాల్ కింద ఒకే ఆయకట్టులో రెండు విభిన్న స్వభావాలను చూపిస్తున్నటువంటి ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. ఇది ఇదివరలో ఎన్నడూ కూడా చూడలేదు. ఎందుకంటే నేను కూడా ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారిగా పనిచేసి రిటైర్ అయినటువంటి వ్యక్తిని. నేను 2010లో మేము 10 లక్షల ఎకరాల ఆయకట్టుకి 82 టీఎంసీ తోటి ఎక్కడా కూడా ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా రబీలో, ఖరీఫ్లో కాదు రబీలో, ఇప్పుడు మనం ఖరీఫ్లో ఉన్నాం. మనం రబీలో అంత నీటి ఎద్దడి లేకుండా దాన్ని చేసుకుంటూ రావడం జరిగింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాటి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని. ఈ రోజున ఖరీఫ్లో మనం అడాదడప మనకి వర్షాలు కూడా కురుస్తూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో డౌన్ స్ట్రీమ్ అంతానేమో ఎండిపోయి నెరలు తీసేసినాయి, అప్ స్ట్రీమ్లోనేమో ఇలాగా మునిగిపోయే రైతులందరూ కూడా వాళ్ళు దీంతో పాటు మునిగిపోయారు, పొలాలతో పాటు వాళ్ళు కూడా. ఏంటి వింత పరిస్థితి అంటే అసమర్థ పాలన, అధికారుల యొక్క నిర్లక్ష్యం, వాళ్ళని నడిపించేటువంటి రాజకీయవేత్తలు అంటే కూటమి ప్రభుత్వం యొక్క అసమర్థత. దాన్ని ప్రత్యక్షంగా ఈ రోజున ఇరిగేషన్ మంత్రి గారే స్వయంగా ఆయన కూడా ఒప్పుకోవడం జరిగింది. అది ఈ రోజున మా గౌరవ మాజీ శాసనసభ్యులు వారు ఈనాడులో ప్రతికిన ఆర్టికల్ని కూడా మీ అందరికీ కూడా చూపించడం జరిగింది. మంత్రి గారే స్వయంగా దాన్ని తప్పు జరిగిందని ఒప్పుకొని ఎవరినో ఒకరినో కాంట్రాక్ట్ని బలిస్పశం చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఉన్నాడు అక్కడ. అంతేగాని ఆ ఆర్ఎన్బి అధికారుల్ని, అతను ఉన్నటువంటి క్యాబినెట్ కొలీగ్ ఆర్ఎన్బి మినిస్టర్ తోటి మాట్లాడి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోలేని పరిస్థితి ఉందా? లేదే. అది కాకుండా వీళ్ళు అంతకు ముందే ఒక వారం 10 రోజుల ముందు మన పిచ్చుకలంకలో ఒక మీటింగ్ కండక్ట్ చేశారు రైతులతోటి ఇంటరాక్షన్ అనేసి. అది పచ్చి అబద్ధాలు మొత్తం అన్ని కూడా. 50 గేట్లు మార్చేసామండి అన్నారు. పత్రికా సోదరులు మీరే ఎప్పుడన్నా చూసారా మీరు గేట్లు మార్చడం అనేది? వాళ్ళు ఏం చేశారు, 2019కి ముందు మైనర్ రిపేర్స్ చేశారు. వాళ్ళు ఎందుకు చేశారు? దోచుకు తినడానికి చేశారు, అంతేగాని అంతకుమించి ఏమీ లేదు. ఆ మైనర్ రిపేర్స్ అంటే గేట్లకి అక్కడక్కడ కొంచెం తారు రాయడం, కార్డియం కాంపౌండ్ రాయడం వైర్లకి, అది. అప్పుడు కూడా విపరీతమైన అవినీతి జరిగింది. ఎలక్ట్రికల్ కాయిల్స్ ఏయో మిస్ అయినాయి అని కొంతమంది అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. మీకు గుర్తుండే ఉండొచ్చు పత్రికా సోదరులకి. ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటిది, ఒక అసమర్థ పరిపాలన తప్పించి ప్రజలకు మేలు చేసేటువంటిది కానీ, రైతాంగానికి మంచి జరిగేటటువంటి కానీ చర్యలు ఎటువంటివి కూడా ఇక్కడ కనపడతలేదు. మెయిన్ కెనాల్లో నీళ్లు ఉన్నాయి. ఈవేళ కూడా మెయిన్ కెనాల్లో నీళ్లు ఉన్నప్పుడు దానికి ఎక్కడికి, డిస్ట్రిబ్యూటరీకి వెళ్ళాలి వాటర్. డిస్ట్రిబ్యూటర్ నుంచి డైరెక్ట్ పైపుల ద్వారా ఫీల్డ్స్కి వెళ్తుంది. డైరెక్ట్ ఈ డీపీలన్నీ కూడా క్లోజ్ అయిపోయి ఉన్నాయి. ఎక్కడన్నా ఓపెన్ చేశారా? నీటి సంఘాలు ఉన్నాయి. మన కోనసీమ జిల్లాకు చెందిన ఆయనే ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ రాజు గారు ఉన్నారు. మరి ఆయన ఏం చేస్తున్నారు? ఆయన మామూలు ఆహ్లాదకరంగా ఈవినింగ్ టైం వచ్చిన ఆయన పొలాలు తెలిస్తే కదా, ఆయన కూడా రైతే. మరి అటువంటి వ్యక్తి కూడా సీనియర్ మ్యాన్ కూడా రాజకీయాల్లో ఆయన కూడా మరి దీని మీద బుర్ర పెట్టి చూడకుండా రైతులను అలా వదిలేయడం ఇది ఎంత మాత్రం సమర్థనీయం కాదు. ఈ ప్రభుత్వం వెంటనే ఆలోచించి ఇది ఏం చేయాలి, ఏంటి. లెనినో ఎఫెక్ట్ వేరు, అది వేరు, ఇది వేరు. లెనినో ఎఫెక్ట్ మనకేమీ లేదు ఇక్కడ. ఖరీఫ్లో మనం ఎంత ఇబ్బంది పడవలసినటువంటి నెసిటీ కూడా లేదు. ఇదే వాటర్ను మేము 82 టీఎంసీ టోటల్ తోటి మేము రబీ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. కావాలంటే మీరు రికార్డు వెరిఫై చేసుకోవచ్చు ఇరిగేషన్ ఆఫీసులో. కాబట్టి ఇప్పటికైనా కానీ మా గౌరవ జగ్గిరెడ్డి గారు చెప్పినట్టుగా కళ్ళు తెరిచి ఒక్కసారి దీని మీద దృష్టి పెట్టి రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా ఇరిగేషన్ అధికారుల్ని, అలాగే కూటమి ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.